ఇది శత్రువు మహాబాహో, ఇవి నీకు శత్రువులై ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? మిత్రులను మనం భావించి మనం స్వీకరిస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? కామరూప దురాసనం, కోరికల రూపంలో నిన్ను ఆకర్షణ చేసి నిన్ను బంధించి వేస్తున్నాయి. కానీ అర్జున దాన్ని ఏం చేయను? ఇది శత్రు మహాబాహో కామరూప దురాసనం. కనుక ప్రయత్నపూర్వకంగా దాన్ని త్యజించడం నేర్చుకుంటాం. అందుకని ఇందులో కూడా ఏం చెప్పును? కామ క్రోధ లోభ స్తత ఏతత్రయం తెలియదు. ఈ 3 విధాలు చరిత్ర నేర్చుకో. లేకపోతే ఇవి ఉన్నాయనుకో, దైవ కార్యక్రమం ఆచరించినప్పటికీ కూడా నీకు నరకం సంప్రాప్తిస్తుంది కదా. అట్లా ఎన్ని విధాలు? 5వ అధ్యాయం సుకృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో సులభంగా శాంతిని పొందుతాడట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరుడు. సుకృతం సర్వభూతానం, సర్వభూతములకు హితం చేకూరుతున్నటువంటి భావన నీకుంటే ఏం చేయాలి? సర్వలోకములకు నేనే మహేశ్వరుని నువ్వు అర్థం చేసుకోవాలి. భోక్తారాం, సర్వయజ్ఞాలకు ఆయనే భోక్త. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరుడు. ఒక్క లోకానికి కాదు ఈశ్వరుడైన, సకల లోకములకు ఈశ్వరుడైన. అందుకనే బ్రహ్మ స్తుతిస్తాడు. సర్వలోకములకు ఈశ్వరుడు ఇవ్వడానికి ప్రయత్నించి తెలుసుకున్నటువంటి విషయం తెలుసుకొని ఒకే ఒక శ్లోకం చెప్పి పెడతాం. బ్రహ్మ సంహిత రాసి పెట్టాడు. ఏంటిది? ఈశ్వర పరమః కృష్ణ. ఈశ్వరులకు ఈశ్వరుడు కృష్ణుడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ. ఆనంద విగ్రహుడు ఆయన. తర్వాత సచ్చిదానంద విగ్రహ, అనాది ఆది గోవింద, సర్వకారణ కారణం. సర్వకారణములకు కారణం శ్రీకృష్ణుడు. అది 6వ అధ్యాయం చివరి శ్లోకం. యోగినామపి సర్వేషాం మగ్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమత. ఎవడైతే ఈ జ్ఞానం తెలుసుకొని ఏం చేస్తాడు? యోగులలో అత్యుత్తమం గురించి చెప్తున్నాడు. మరి ధ్యాన యోగం మొత్తం చెప్పేసి, యోగులలో ఎవడు అత్యుత్తముడు? భజతే, నన్ను భజించేటోడు. ఆ భజనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ వల్ల ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్తారని కూడా అందరూ అనుకోవచ్చు. రామ మంత్రం చెప్పవచ్చు, గోవింద మంత్రం చెప్పవచ్చు, నారాయణ మంత్రం చెప్పవచ్చు. అన్ని అతని మంత్రాలే, హరి మంత్రాలు. తర్వాత 7వ అధ్యాయం భగవద్గీత. ఏం చెప్తాడు? ఇవన్నీ చేయడం వల్ల సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చేయవిదు ప్రయాణ కాలే విజమా ఈ విధులు. ఎప్పుడు అర్థానికి వస్తుంది? ప్రయాణ కాలం. ఎప్పుడు? చనిపోయేటప్పుడు. ప్రయాణ కాలే అది నిన్ను రక్షిస్తుంది. రుద్ర పరంపరలో వస్తున్నటువంటి ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి సత్యం ఇదే. ఏంటిది? భజ గోవిందం. భజు అని కాదు భగవంతుడు భజు దాచినటువంటి ఒక విషయం మీరు చూడండి. భగవద్గీత అందరూ శోధించి చూస్తే ఒక 85 సార్లు చెప్పి పెట్టాడు భజు అనేటువంటి దాని గురించి. ఆదిశంకరాచార్యులు అదే చెప్తాడు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. 3వ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షిత సుకృణకరణి. మన జ్ఞానం, మన పరిజ్ఞానం, మన సంపత్తు, మన బంధుమిత్రులు ఏవి రక్షణ చేయవు బిడ్డ. అయ్యా ఏది రక్షణ చేస్తుంది? గోవింద. అందుకని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ప్రయాణ కాలే, ప్రయాణ కాలంలో నిన్ను ఏది రక్షిస్తుంది? భజు గోవింద భజన, హరి రామ భజన, గోవిందుని యొక్క నామము, నారాయణ యొక్క నామము, కృష్ణ నామము, వాసుదేవ నామము. ఇది నిన్ను రక్షణ చేస్తుంది. భగవద్ విజ్ఞానం ఇది. జ్ఞానం అంటే ఏదో కాదు. జ్ఞాన విజ్ఞాన దృత్తాప కూటస్థు విజితేంద్రియ. ఇంద్రియములన్నీ కూడా భగవత్ సేవలో వినియోగించినప్పుడు నీకు ఆ భావన కలుగుతుంది కదా. ఒకటే ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ నేను అడుగుతాను. ఒకటే ప్రశ్న, తర్వాత చెప్తాను. 4 నిమిషాలు చెప్పి ముగిస్తాను, ఎక్కువ చెప్పండి. ఇది దేనికి సంబంధించిన కార్యక్రమం? ఇది భక్తి. ఎన్ని విధాలుగా చేసి దానికి అన్వేషిస్తుంది భక్తి కార్యక్రమం కదా. ఒకరొకరంతా దాన కార్యక్రమం, అందరికీ శుభంగా చేకూరాలని కావచ్చు, అందరికి ఫలాలు రకరకాల వారి భావనలు అన్ని అందులోనే ఉన్నాయి.
కానీ అసలు దీనికి చివరి గమ్యమైనటువంటి పేరు భక్తి. భక్తికి అర్థం ఏమిటి తెలియాలి. ఇది చేసేటువంటిది కూడా సామూహికంగా చేసేటువంటిది ఇది భక్తి కార్యక్రమం. యుక్తితో చేసేటువంటిది, భక్తితో చేసేటువంటిది, ప్రేమతో చేసేటువంటిది, శ్రద్ధతో చేసేటువంటిది కార్యక్రమం అంతా కూడా ఇది భక్తి. కానీ భక్తి అంటే అర్థం ఏంటి? మీరే చెప్పాలి. అమ్మా మీరే చెప్పాలి. నేను చిన్నగా ఆశిస్తున్నా భక్తి అంటే ఏ విధంగా నేను చెప్తాను. భక్తి ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారు, కొందరు అనుకుంటారు ఒక అమ్మ నా అమ్మని అడిగాను, లేదు స్వామి ఉదయంతో స్నానం చేయాలి, గుడికి వెళ్ళిపోవాలి, ఇదే నాకు భక్తి అంటే. సత్యమే, అసత్యమేం కాదు. స్నానం ఆచరించుకొని కాస్తిని పూలు పట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, అది భక్తే. స్వామి శ్రీరామం పట్టుకొని స్వామికి తీసుకెళ్తున్నాం, అది భక్తే. స్వామి నేను ఆలయానికి వెళ్తున్నాను, మందిరాన్ని శుభ్రపరిచేయడానికి వెళ్తున్నాను, అది భక్తే. భక్తులకు వచ్చినటువంటి వాళ్ళకు ఏదో సేవ చేసడానికి వాళ్ళకు దారి చూపుతున్నాం, అది భక్తి. భక్తిలో అనంతమైనటువంటి రకాలు ఉన్నాయి. కానీ భక్తి అంటే ఏమిటి? దాని కారణం తెలిసినప్పుడు మీరు పారైపోతారు. తప్పులేదు తల్లి, అది కూడా భక్తి. ఎందుకంటే అన్ని ఆచరించడం వల్ల అది అతలాకుతలం అవుతుంది. చంచలంకి మనకు కృష్ణ పరమాది బలభద్రుడు. మనసు పవిత్రంగా లేకున్నప్పుడు, మనసు అశుద్ధంగా ఉన్నప్పుడు కూడా భగవంతుని దగ్గరికి రావాలనేటువంటి ఒక భావన, అది భక్తి. అమ్మ ఇంకా మీరు అన్నితో భావించదు. మీ తండ్రిలాగా మీ తమ్ముడిలాగా అన్నలాగా అడుగుతున్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అందరికి చెప్పాలన్నది కానీ చెప్తే కరెక్ట్ కాదు. తప్పు లేదు. చెప్పమంటారా? మీరు కొన్ని ఏదైనా చెప్తారా? మీరే చెప్పండి. మీరు కొంచెం చెప్పండి. మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కృష్ణ గారు, సత్యం గారు, వాళ్ళ అన్నయ్య గారు ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి దీన్ని శ్రమపడి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు విషయంలో మీకంత ఆసక్తికరం ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి చిన్న ఉపమానం, భౌతిక ఉపమానం. పేరట్లో సోరకాయ చెట్టు ఉంటుంది. మన సోరకాయ మనకు గుర్తించదు. మన ఇప్పుడు మన పెరట్లో కాసినటువంటి సోరకాయ వండుకున్నప్పుడు మనకు గుర్తించదు. మన ఇంట్లో పుట్టినే కదా. మన ఇంట్లో ఒక వైద్యుడు ఉన్నాడు అనుకో, వాడు చేసే వైద్యం కూడా నచ్చదు. తెలిసిందో ఇది ఎప్పుడు సున్నం పోలి వేస్తున్నాడు. వాడిచ్చేదవే, కానీ మనిషి మీద అభిమానం, దాంతో నమ్మిక తక్కువ కదా. భువనగిరికి వెళ్ళిన తర్వాత 250 రూపాయలు మొత్తం వాళ్ళు అవుట్ పేషెంట్ కార్డ్ అని ఒకటి తీసుకుంటే మనకు తృప్తి ఉండదు. వాడు ఇచ్చేది అదే కొంచెం కదా. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ మనోడే కదా చెప్పేది అనేటువంటిది ఒక అవహేళన, అనాసక్తి, అశ్రద్ధ. దూరపు కొండలు నువ్వు, నేను చల్లూరు గ్రామస్తునే. నేను ఉన్నటువంటి అమెరికా, ఏది అమెరికాలో కాదు, ఎక్కడో హిమాలయాల్లో కాదు. వాళ్ళు కూడా చెప్తున్నారు, నేను వచ్చి చెప్పేది అదే. కానీ నేను పరాయి నుంచి వచ్చాను కాబట్టి కొంచెం మనసు ఇక్కడ కేంద్రీకరించబడుతుంది. అది విషయం చాలా సంతోషం. అందుకని ఎవరికి తోస్తలేదు కదా. అసలు భక్తికి ఒకటే విధానం అనేటువంటిది ఒకటి, ఆ గమ్యం వస్తూ పేరు గుర్తుకు రావడం లేదు కదా. ఒకే ఒక్కటి తిరిగి దాని అర్థం భక్తి అంటే. ఎందుకంటే మీరు కూడా కార్యక్రమాలకు వెళ్తున్నారు, ఎవరన్నా ప్రశ్నించవచ్చు. మీరు చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఉండేది మనకు తెలియనటువంటి విషయాలు మీ ద్వారా తెలిస్తే వాళ్ళు ఆశించవచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళు ఆశించి ప్రశ్నించినప్పుడు మీకు అది తెలియకపోతే వీళ్ళకంటే మనమే నయం అది కూడా ఉంది. భక్తి అనేటువంటి పదానికి ఒకే ఒక అర్థం, ఇంద్రియముల యొక్క పవిత్రీకరణ విధానం. ఇంద్రియములను పవిత్రీకరింపజేసేటువంటి విధానానికి భక్తి అనేటువంటిది. ఈ ఇంద్రియములను పవిత్రీకరించేటువంటి విధానము ఏ శరీరం చేత కాదు. జీవుడు ఇతరత్ర శరీరాలు అన్ని స్వీకరిస్తున్నాడు. మేక శరీరం స్వీకరిస్తున్నాడు, గొర్రె శరీరం స్వీకరిస్తున్నాడు, ఒక బర్రె శరీరం స్వీకరిస్తున్నాడు, ఒక కుక్క శరీరం స్వీకరిస్తున్నాడు, ఒక పంది శరీరం స్వీకరిస్తున్నాడు,
క్రిమి శరీరం స్వీకరిస్తున్నాడు, కీటక శరీరం స్వీకరిస్తున్నాడు, సకల ఇతరత్ర శరీరాలు 84 లక్షల శరీరాలన్నీ స్వీకరిస్తున్నాడు. అది ఏ శరీరంలోనైనా కూడా ఇంద్రియములను పవిత్రీకరించేటువంటి విధానం లేదు. ఇంద్రియములను పవిత్రీకరించేటువంటి విధానమైనటువంటి శరీర నిర్మాణం కేవలం మానవ శరీరమే. మానవ శరీరం ద్వారానే ఇంద్రియములను పవిత్రీకరింపజేసడానికి ఒక అవకాశం ఉంది. ఏ రకంగా? భక్తి. వినడం. ఏది వింటే ఈ ఇంద్రియం పవిత్రీకరిస్తుంది? భగవన్నామం. భగవన్నామం. ఇంతవరకు ఈ మధ్యలో ఎవరు పుష్ప, అంతకుముందు ఒక ఖైదీ, అడవి రాముడు, ఏవేవో సినిమా యాత్రలు ఎంతెంతో అన్ని చూస్తున్నాం కదా. మరి అన్ని రకాలుగా వింటున్నాం. వాడు పాడిన పాటలు, వాడు చేసినటువంటి యాక్షన్ దృశ్యమానం అవుతుంది, వినందరు. కానీ పవిత్రీకరించబడ్డాయా? పవిత్రీకరించబడవు. ఎందుకంటే భౌతికమైనటువంటి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పవిత్రీకరింపబడేటువంటి కేవలం హరికథ, హరినామం, హరిదర్శనం కదా, హరిభక్తుల సాంగత్యం, వీటి ద్వారా ఇంద్రియములు పవిత్రీకరించబడతాయి. హరికథ దానికి కుక్కకు చెప్తే వింటుందా? వినదు. శ్రవణ ఇంద్రియం ఉంది, కానీ ఆ శరీరం యొక్క ఆ ఇంద్రియం దాన్ని పవిత్రీకరింపే విధానం ఆ జ్ఞానం లేదు. కేవలం ఎవరికి ఉంది? మనిషికి ఉంది. రెండవది నోరు. నోరు ఏ విధంగా పవిత్రీకరింపబడుతుంది? వచాంసి వైకుంఠ గుణానువర్మనే. ఈ నోరంటూ ఉన్నది వైకుంఠనాథుని కీర్తించాలి. కృష్ణ, గోవింద, రామ, నృసింహ, భగవద్గీత శ్లోకములు, విష్ణు సహస్రనామములు, లలితా సహస్రనామములు, భగవత్ కార్యక్రమములు, ఇవన్నీ విశ్వం విష్ణుర్వషట్కార భూత భవ్య భగవత్ ప్రభు, ఇవన్నీ కూడా మన యొక్క నోటిని ఇవన్నీ కూడా పవిత్రీకరించేటువంటివి. సేవ చేసేటువంటి వానికి ఎప్పుడైనా నేనే అధికారిని, నేనే యజమానిని, నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే ప్రఫుల్లం అవుతుందో శోభించదు. కార్యకారణ కర్తృత్వ హేతు ప్రకృతి రుచి. ఎందుకంటే అన్నిటికీ కారణం భగవంతుడే. ఎందుకంటే ఆ భావన చేత మనం ఎప్పుడైతే చేస్తామో, మీరు చూడండి, సమితుల గురించి ఏం పెద్దది మీరు ఇబ్బంది పడవచ్చు కదా, అదే భగవంతుడు ఎవరి దాకా సేకరిస్తుంది. అంటే ఈ భావననే అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎక్కడైతే స్వార్థం అనేటువంటి ఎప్పుడైతే ఏర్పడుతుందో, స్వార్థం వెనకాల ఏమన్నా స్వాధి చేస్తే అర్థమే. అంటే ఏంటిది? భగవంతుడు ఏం చెప్పారు? 3వ అధ్యాయంలో మీకు ప్రారంభం చేస్తూనే ఉన్నాడు. కర్మణ్యే బాధికారస్తే మా కర్మ ఫల హేతువుకు మాకు కదా. కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది, కానీ ఫలం మీద నీకు ఏం అధికారం లేదు. అలాగే నీకు ఫలం నందు అధికారం లేదని నువ్వు కర్మ చేయకూడదు. ఒకవేళ కర్మ చేసిన దీనికి నేనే కారణం అనే భావన నేను అనుకున్నాను. మాదే సంతోషపడతాను, మా కర్మ ఫల హేతువుకు మాదే సంతోషపడతాను కదా. ఇలాంటి భావన ఉండడం వల్ల ఏమంటుంది? భగవంతుడికి ప్రీతి పొందుతుంది. కనుక ఇదే ధర్మం. అందుకని భగవంతుడు 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పాడు. భక్తి యోగంలో ఏమి ఏదు ధర్మ్యా కృతవిధం, ఈ ధర్మాన్ని కొంచెం తెలియదు. యథోక్తం పర్యుపాసతే, నీకు తోచిన విధానంలో తెలియదు. కానీ దాన్ని ఏం చేయాలి? నిష్కామంగా చేయాలి. నిష్కామమే భక్తి, నిష్కామమే సేవ. ఏ మాత్రం కోరిక ఉన్నా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు అందులో? శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కామ క్రోధ లోభ తస్మాత్ ఏతత్రయం త్యజే. నీకు పేరు కావాలన్నా, ప్రతిష్ట కావాలన్నా, నేను అనేటువంటి భావన చేసిన, నాది అనేటువంటి భావన చేసిన, అదేమవుతుంది? నరకద్వారం అని చెప్తాం. అంటే ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి అవలక్షణాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఒక మనని కంచమాదిగా కాపాడడానికి భగవద్గీత జ్ఞానం. భగవద్గీత అనేటువంటిది జ్ఞాన భండాగారం. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటి